తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. ఏపీఎస్ ఆర్టీసీ జేఏసీ 2వ దశ ఉద్యమం ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తుంది. ప్రైవేట్ విద్యుత్ బస్సులు మనకొద్దు, ఆర్టీసీ విద్యుత్ బస్సులే ముద్దు అనే నినాదంతో ఆందోళన చేపట్టనుంది. ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఇవాళ రేపు పరిరక్షణ దినాల పేరిట నల్ల బ్యాడ్జెస్ ధరించి నిరసన తెలపనున్నారు. ప్రైవేట్ విద్యుత్ బస్సుల సాకుతో మూసేసిన డిపోలను వెంటనే తెరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక స్త్రీ శక్తి పథకం 0 టికెట్ మొత్తాన్ని ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించాలని జేఏసీ డిమాండ్ చేస్తోంది. తక్షణమే 4000 బస్సులు కొనుగోలు చేయటం, 15,000 ఖాళీలను భర్తీ చేయాలని ఇప్పటికే వినతి పత్రం సమర్పించింది ఆర్టీసీ జేఏసీ. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, అది ఏదైతే ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెట్టడం ద్వారా ఆర్టీసీని దశల వారీగా ప్రైవేటీకరణ చేయాలని ప్రభుత్వం ఏదైతే నిర్ణయిస్తుందో దీన్ని ఆర్టీసీ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే వివిధ దశలలో వివిధ రూపాల్లో ఆందోళన చేసినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. నిన్న కూడా ఆర్టీసీకి సంబంధించిన అధికారులతో చర్చించినప్పుడు కూడా కనీసం జేఏసీ డిమాండ్లకు సంబంధించి ఒకదానికి సంబంధించి కూడా కనీసం వారి నుంచి హామీ రాని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు నుంచి 2వ దశ ఉద్యమ కార్యాచరణను మొదలు పెడుతున్నారు. ఈ రోజు రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల ఎదుట బ్యాడ్జీలు ధరించి నిరసన చేస్తున్నారు. ఇక ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఎలక్ట్రికల్ బస్సులను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వకూడదు, ఖచ్చితంగా ఆర్టీసీ ద్వారానే కొనుగోలు చేయాలి, నిర్వహణ చేపట్టాలనేది ప్రధానమైన డిమాండ్ గా పెట్టినారు. అలాగే స్త్రీ శక్తి పథకానికి సంబంధించి ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ సక్రమంగా ఇవ్వట్లేదు, అవి మొత్తం తమకు ఇవ్వాలి. అలాగే తక్షణంగా ఒక 4,000 బస్సులు కొనుగోలు చేయడంతో పాటు 15,000 పోస్టుల భర్తీని కూడా చేయాలనేది ప్రధానమైన డిమాండ్లతో ఈ రోజు నుంచి కూడా 2వ దశ ఉద్యమ కార్యాచరణ అయితే కూడా జేఏసీలు ప్రారంభిస్తాయి. ఆల్రైట్ అశోక్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.